అండ్ మీరు ఒక్క క్షణం సినిమా టైంలో శిరీష్ గారితో ఉన్నప్పుడు మీరు యూ టుక్ ఏ సెల్ఫీ విత్ అల్లు అర్జున్ గారు. యా యూ సా మై ఇన్స్టా, యూ డిడ్ మై హోంవర్క్ ఇన్స్టా, చేసుకున్నాను. హోంవర్క్ చేసావు ఇన్స్టా అప్పుడు మీరు ఆ హోంవర్క్. ఒక్క క్షణం అప్పుడు మీరు తీసుకున్న సెల్ఫీ ఐ హావ్ సీన్ యువర్ అంటే అంటే ఒక అల్లు అర్జున్ గారు వాళ్ళ బ్రదర్తో చేశారు మీరు అప్పటికి. అండ్ ఇప్పుడు పుష్ప 2లో మీరు డైరెక్ట్ వర్క్ చేస్తున్న అల్లు అర్జున్ గారికి వాట్స్ ద డిఫరెన్స్ యూ ఫైండ్? నేను నీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. చెప్పండి, ఇదే కట్ చేసుకుని వేసుకుంటా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది ఒక్క క్షణం ప్రీ రిలీజ్ అప్పుడు అవును, నీకు తెలుసు కదా అల్లు అర్జున్ గారిది ఒక మీమ్ ఒకటి వైరల్ వెళ్తుంది తెలుసా, ఆయన నవ్వు. అవును 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 అవును. అది నా పేరు సూర్య రిలీజ్ ఎప్పుడు అన్నారు కాదు, అది ఒక్క క్షణం ప్రీ క్షణం రిలీజ్ అప్పుడు, రోజు. అవును, అవును. ఆయన వెనకాలే నేను ఉంటాను నవ్వుతూ అవును అవును. రెడ్ కలర్ డ్రెస్ లో. అది అసలు అది ఆ మేము వెళ్ళినప్పుడల్లా అనుకుంటా జనాలు ఎవరు గుర్తుపట్టరేమో, ఆ వెనకాల ఆయన ఎలా నవ్వుతున్నా నేను అలానే ఎడ్డిదానిలా గట్టిగా నవ్వుతున్నాను, అది నేనే, అది ఎవరు బట్ అంటే నాకు అది గుర్తుపట్టరు. సాడ్ అనిపించింది, అంటే ఒక మనిషి నవ్వేదాన్ని కూడా ఇంత ట్రోల్ ఆయన చేస్తారని. ఆ ట్రోల్ నాకైతే స్వీట్ అనిపించింది, అది అవునా? ఇట్ వాస్ క్యూట్ అనిపించింది నాకు యాక్చువల్లీ ఆ మీమ్. హీస్ లాఫింగ్ హోల్ హార్టెడ్లీ, అసలు ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉందో అసలు అది. దాన్ని అసలు అది అది నాకు మీమ్, నాకు ట్రోల్ కంటే కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు యాక్చువల్లీ. చాలా క్యూట్ గా హీస్ వెరీ ఓపెన్ హార్టెడ్, చాలా ఓపెన్ హార్టెడ్ అవుతారు. ఆయన నవ్వు అయితే అసలు ఎంత లోపల నుంచి వచ్చేస్తుంది అది. సో ప్రీ రిలీజ్ దాంట్లో అల్లు శిరీష్ స్టేజ్ మీద నుంచినప్పుడు శిరీష్ వచ్చి నేను మామూలు నుంచి నేను అడగట్లేదు, నేను జనరల్ అడగరు. అవును, నాకు అలవాట్లేదు. ఆర్టిస్ట్ ఓన్ టాస్క్ ఎక్కువ. సో శిరీష్ వచ్చి ఫోటో తీస్తావా అర్జున్, ఫోటో తీస్తావా అన్న అంటే ఇట్లా తీసి తనే సెల్ఫీ తీసాడు. నువ్వు చూస్తే హీ వాజ్ హోల్డింగ్ ద కెమెరా. తనే అడిగి దిగుతావా నేను అసలు అడగట్లేదు, నేను ఊరికెళ్ళి నుంచున్నా అంతే. దిగుతుందా అని పాపం అని పరిచయం చేసి హీరోయిన్ సిస్టర్ చేసింది, క్లైమాక్స్ సీన్లో చాలా బాగా చేసింది, మంచి యాక్ట్రెస్ ఇది అంటే. అవునా, వెరీ నైస్ వెరీ నైస్. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు అడిగితే నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్లీ పుష్పలో అల్లు అర్జున్ గారితో చాలా మాట్లాడాను సెట్లో, జోక్లు వేసాను, పక్కనే ఉన్న అంత అన్నా, కానీ ఈ విషయం చెప్పలే, మర్చిపోయా. అవునా? ఓకే. సో నెక్స్ట్ టైం యూ గోనా షేర్ దిస్ అంటే ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి. సో నేను ఇప్పుడు అడిగింది అంటే అప్పుడు మీరు మీట్ అయిన అల్లు అర్జున్ గారికి అండ్ ఇప్పుడు పుష్ప 2 ఐ మీన్ ఈ టైంలో మీట్ అయిన అల్లు అర్జున్ గారికి యూ సీన్ ఎనీ డిఫరెన్స్? లైక్ అంటే డిఫరెన్స్ అంటే అప్పుడు నేను మీట్ అయింది ఏంటి సెల్ఫీయే కదా. అండ్ హీ వాజ్ నా పేరు సూర్య ఆ సినిమా గెటప్లో హీ వాజ్ వెరీ సీరియస్, కొంచెం ఇట్లా మరి ఇట్లా ఆ లుక్ని క్యారీ చేయడానికో ఏంటో సీరియస్ ఇలా ఉన్నాడు. సెట్లో క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాత్రం మేము ఎవరో మాట్లాడము, తెలిసిపోతుంది మనకు చూడంగానే. సో వీ డోంట్ గో దేర్ వెన్ దేర్ ఇన్ ద క్యారెక్టర్, బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ ఫనీ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే హీ ఈజ్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ వెరీ ఓపెన్గా మాట్లాడతాడు, చాలా సరదాగా ఉంటాడు అందరితో. ఇట్స్ వెరీ అంటే వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అంతే. ఇప్పుడు సేమ్ మీరు శిరీష్ గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన ఎలా ఉండారు శిరీష్ గారు అంటే? శిరీష్ ఇస్ ద కూలెస్ట్ గై. ఓ మై గాడ్, బిందాస్ అంటే బిందాస్, నార్మల్ బిందాస్ కాదు, నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టే కూర్చొని మాట్లాడతాడు సెట్లో. అంటే ఆ ఇది చూపించారు కదా ఎవరికి అసలు కొంచెం కూడా. అండ్ హీ ఆల్సో హ్యాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అండ్ అస్సలు చూపించారు. ఎక్కడ నీకు శిరీష్ అయితే ఇంకా బన్నీ సార్ అంటే పుష్పలో కలిసారు కాబట్టి, పుష్ప ఈజ్ సంథింగ్ వెరీ సీరియస్ అండ్ హీ టుక్ ఇట్ టు హార్ట్ కాబట్టి, హీఈస్ ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్ కాబట్టి, ఆల్మోస్ట్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి అంత ఇంటరాక్షన్ అవకాశం రాలే. కానీ శిరీష్ అయితే అసలు బిందాస్, ఇప్పుడు నువ్వు నేను ఎలా మాట్లాడుకున్నా అలా కూర్చుని కబుర్లు చెప్తున్నాడు, సూపర్ చిల్ క్యాండిడేట్. సో ఇప్పుడు అంటే 2015 ఐ థింక్ యూ కేమ్ టు ద ఇండస్ట్రీ అండి. అంటే 2015 వాజ్ మై ఫస్ట్ రిలీజ్. 2014 ఐ స్టార్టెడ్ షూటింగ్. 2014 టు ఇప్పుడు 24. సో దిస్ 10 years ఆఫ్ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మేబీ కొన్ని క్యారెక్టర్స్ మీకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చుంటాయి, కొన్ని మీకు మంచి అపీరెన్స్ వచ్చి ఉంటాయి, కొన్ని మీకు మంచి పేరు తెచ్చి ఉంటాయి. సో వాట్ యూ ఫెల్ట్ అంటే 2014 to 2024 హౌ బిందూస్ గారి కెరియర్ అంటే? Progress is one word I can say is progress. I made progress. At the end of the day, that is what, అదే కదా మనకు కావాల్సింది. మనము సక్సెస్ని ఎలా మెజర్ చేస్తావు అంటే ప్రోగ్రెస్తో మెజర్ చేయాలి. సక్సెస్కి ఒక ప్లేస్, ఒక డెస్టినేషన్, ఒక గోల్ ఉండదు కదా. ప్రోగ్రెస్, నువ్వు ఏ రోజుకి ఆ రోజు నువ్వు ప్రోగ్రెస్ చేస్తున్నావు అంటే నువ్వు సక్సీడ్ అవుతున్నావు అని అర్థం. సో ప్రోగ్రెస్, ఎక్స్పీరియన్స్, లైఫ్ నేర్పించింది ఇండస్ట్రీ నాకు ఒక రకంగా. అంటే లైఫ్ నాకు అమెరికా కూడా నేర్పించింది, అక్కడ కూడా స్ట్రగుల్స్ అయ్యాయి. అదొక టైప్లో నేర్చుకున్నానంటే ఈ ఏజ్లో మళ్ళీ నేర్చుకున్నాను. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఇది ఉండాలి అనేది మనకి కొంచెం మనకి నోర్దులు ఎక్కువ అనమాట. సో మాట్లాడుస్తూ ఉంటాను నాన్ స్టాప్. సో ఇండస్ట్రీలో కొంచెం నేర్చుకున్నాను. అంటే ఓకే, నాన్ స్టాప్ మాట్లాడావు కానీ ఎక్కడ హోల్డ్ చేయాలో అక్కడ హోల్డ్ చేయాలి, ఎక్కడ ఏది అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎంత ఒపీనియన్స్ ఉన్నా స్ట్రాంగ్గా ఒపీనియన్స్ పెట్టాలి,
కానీ కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి, డిప్లొమసీ నేర్చుకున్నా. అవతల వాళ్ళ కోసం, అవతల వాళ్ళ కోసం అంటే నా పీస్ కోసం, ఫర్ మై ఓన్ పీస్ డిప్లొమసీ నేర్చుకున్నాను నేను. బట్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ కూడా చాలా, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశాను, సపోర్టింగ్ యాక్టర్స్, గ్రేట్ సపోర్టింగ్ యాక్టర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రొఫెషనలిజం నేర్చుకున్నా, డెడికేషన్ నేర్చుకున్నా, పేషెన్స్ నేర్చుకున్నా. అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెన్స్, లేకపోతే ఇండస్ట్రీలో పర్సిస్టెన్స్. అంటే ఒక దాన్ని పట్టుకుంటే వెయిట్ చేయాలి, పర్సిస్ట్ చేయాలి దాన్ని కంటిన్యూస్గా, డిసప్పాయింట్ అవ్వకూడదు, థింగ్స్ కమ్ అండ్ గో అనేది. సో పర్సిస్టెన్స్ నేర్చుకున్నా. సో లైఫ్లో రాలేదని డిసప్పాయింట్ అవ్వను, ఇప్పుడు నేను వచ్చిందని ఓవర్ ఎక్సైట్ అవ్వను. ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, నువ్వు తీసుకుంటూ వెళ్తావు. సో అవన్నీ నేర్చుకుంటాను ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ రోలర్ కోస్టర్. ఇప్పుడు పుష్ప వచ్చింది కదా అని అయిపోయింది, ఇంకా రీచ్ అయిపోయాను, నా జిందగీ టర్న్ అయిపోయింది మొత్తం. నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. యూ విల్ స్టిల్ హ్యావ్ వాట్ యూ విల్ హ్యావ్. వస్తాయి పోతాయి వస్తూనే ఉంటాయి. సో జస్ట్ కీప్ మూవింగ్, అంతే. ఎంజాయ్ చేయాలంతే.